కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు శనివారం స్వాగతం పలికారు. అనంతరం సికింద్రాబాద్ అసెంబ్లీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్లు నిర్వహించిన పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కిషన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా తార్నాకలోని విజయపూర్ కాలనీ మర్రి కృష్ణారెడ్డి హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు శనివారం స్వాగతం పలికారు. అనంతరం సికింద్రాబాద్ అసెంబ్లీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్లు నిర్వహించిన పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కిషన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా తార్నాకలోని విజయపురి కాలనీ మర్రి కృష్ణారెడ్డి హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, నూతనంగా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదన్నారు. నరేంద్ర మోదీ గత 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడే విధంగా చేశారని, అందుకే ప్రజలు నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చారని తెలిపారు. నన్ను నమ్మి రెండోసారి గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు అన్ని విధాలు అండగా ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తానని చెప్పారు. అదేవిధంగా నా మీద నమ్మకం ఉంచి బొగ్గు గనుల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చిన కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ నా శాఖకు తగిన న్యాయం చేస్తానని అన్నారు. అందరి యొక్క శ్రమతో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ల యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ మనము విజయాన్ని సాధించవచ్చు. నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణలో రాష్ట్ర అభివృద్ధి కోసము తెలంగాణ నుంచి 2 మంత్రులకు ఇవ్వడం జరిగింది. ఒకటి మన సికింద్రాబాద్ నుంచి, ఒకటి కరీంనగర్ నుంచి. అందులో నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతాను, మనము కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ప్రజలకు మనమందరం అందుబాటులో ఉంటాం. కొన్ని సమస్యలు పరిష్కారం చేశాం, ఇంకా ఏమేమి పరిష్కారం చేయాల్సిన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షులు, ఆ పై బాధ్యతలు ఉన్నటువంటి మనమందరం కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్తో, స్థానికంగా ఉన్నటువంటి వాటర్ వర్క్స్ మేనేజ్మెంట్తో, స్థానికంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో, స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకొని మన కాన్స్టిట్యున్సీని ప్రజల యొక్క ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని దూరం చేస్తూ అభివృద్ధి దిశలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. వచ్చేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ లో హైదరాబాద్ నగరంలో మేయర్ స్థానంలో మున్సిపల్ కార్పొరేషన్ పైన బీజేపీ జెండా ఎగరవేసి మనము మేయర్ కావాల్సినటువంటి అవసరం. ఇప్పటికే భయపడిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహించాలో, ఏ రకంగా మోసం చేయాలో, ఏ రకంగా వాయిదా వేయాలో అనేక రకాల ఎత్తుతో. కాబట్టి మీ అందరినీ కోరుతాం, వచ్చేటువంటి ఎన్నికల్లో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో జనాభా లెక్కల సేకరణ చేయబోతా ఉన్నారు. అది అయిపోయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల యొక్క రీఆర్గనైజేషన్, సరిహద్దుల పునర్నిర్మాణం రాబోతోంది. ఇది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వచ్చే ఎన్నికల లోపల ఇవన్నీ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు కూడా
అనేక రకాల మార్పులు వస్తాయి జనాభా ఆధారం. బీఆర్ఎస్ పార్టీ అనేది నిర్ణయం పార్టీ. కేటీఆర్ పాపం అరోజు మాట్లాడుతూ ఉంటారు ప్రతిరోజు. ఎందుకంటే ఎన్నికలై కౌంటింగ్ రోజు వరకు కూడా ఆయన కలలు కన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు, ఎవరెవరు హోమ్ మినిస్టర్ అయ్యారో, ఎవరిని ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారో అన్ని రాసుకున్న కాయల మీద పాపం. ఇక 2 రోజులైతే అందరి పిలిచి ప్రమాణ స్వీకారం అయినట్టు, ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు అనేక రకాల కళలు అన్నట్టు. పాపం ఆయన కళలు తలకిందులు కావడంతో ఈరోజు అనేక రకాలుగా ఈరోజు మన మీద మాట్లాడుతాం. పాపం మనం కూడా సానుభూతి చూపించాలి. ఒక ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు తండ్రి కూడా ఎంతో పుత్ర వాత్సల్యంతో ఆయన ముఖ్యమంత్రి చేయాలని కూడా చూశారు. కానీ తెలంగాణ ప్రజలు మా బీఆర్ఎస్ వద్దు, కేసీఆర్ వద్దు, కేటీఆర్ వద్దు, ఈ కుటుంబ పాలన వద్దు, ఈ అవినీతి పాలన వద్దు, ఈ అహంకారపూరితమైనటువంటి పాలన వద్దు అనేటువంటి ఆలోచనతో మరి టీఆర్ఎస్ పార్టీని ఓడించారు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేశారు. కాబట్టి ఈరోజు కేటీఆర్ మాట్లాడతాం చాలా బాగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది.